హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు సక్యులెంట్స్ కోసం అయితే మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మట్టి, ఇసుక, కంపోస్టు, పర్లైట్ యూస్ చేస్తున్నాను అనమాట. పర్లైట్ మనకి మట్టిని లూజ్‌గా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతది. అలాగే సక్యులెంట్స్, ఎడెనియం అలాంటి ప్లాంట్స్‌కి, ఇండోర్ ప్లాంట్స్‌కి పర్లైట్ యూజ్ చేస్తే మనకి మాయిశ్చర్ నిలుపుతుందనమాట. అయితే ఇవి 2 గూడా నేను హైదరాబాద్‌లో తెచ్చుకున్నవండి. ఇవి అయితే నాకు సబ్స్క్రైబర్ తెచ్చారు గదా! అవి వాటిలో గూడా ఇలా ఉన్నాయన్నమాట. అందుకని నేను వీటి కోసమైతే మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అడేనియమ్స్ కూడా తీసుకొచ్చారు తను. అడేనియమ్స్‌కి కూడా మనం ఈ మట్టి ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. అయితే కొత్త పాట్స్ అయితే ఏమి కొనలేదు. ఒక పాట్ ఒకటి పింగాణి పాటు నేను హైదరాబాద్‌లో తెచ్చుకున్నాను. దీన్ని మిగిలినవన్నీ గూడా ఉన్న పాట్స్‌లోనే అడ్జస్ట్ చేస్తున్నా అనమాట. అయితే ఇంకా మొక్కలేం పెట్టొద్దు, ఇంకా ప్లేస్ లేదు అనుకుంటూనే ఉంటాను. ఏదో ఒకటి పెట్టాల్సొస్తుంది. అయితే ఇవి నేను ఇంట్లో పెట్టడం వల్ల కొంచెం డల్ అయిపోయాయి అప్పటికే. హ్మ్. కానీ ఇది జేడ్ ప్లాంట్ అండి. ఇది బానే ఉంది. దీన్నైతే నేను 3 ప్లాంట్స్ వచ్చాయన్నమాట దానిలో. నేను ఆ 3 ప్లాంట్స్‌ని 3 వేరు వేరుగా పెట్టుకుంటున్నాను. అలాగే ఈ క్యాక్టస్ ఇంకా పెద్ద బౌల్‌లో పెడితే దాని పక్కనైతే పిలకలొస్తూ ఉంటాయండి. ప్రెజెంట్ అయితే చిన్న దానిలో పెట్టేస్తున్నా. ఇదైతే చిన్నగానే ఉంది. కానీ దీన్ని గూడా పాట్ వేరే దానిలో పెట్టుకోవాలి. అడేనియమ్స్‌ని గూడా నేను ఇలా నర్సరీ పాట్స్‌లో పెట్టుకుంటున్నాను. వీటికైతే ఎయిర్ రూట్స్ అనేయి మంచిగా ఉన్న పాట్స్ తీసుకోవాలి. నర్సరీ పాట్స్‌కైతే కొంచెం హోల్స్ ఎక్కువుంటాయి గదా! తనైతే వీటిని విత్తనాలు వేసి ప్రాపగేట్ చేశారంటండి. అలా అలా నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఏం కలర్సో తెలీదు. అడేనియంని జస్ట్ మనం లోపలి వరకు పెట్టనవసరం లేదు. జస్ట్ పైన పెట్టినా గూడా మనకు సరిపోతుందనమాట. అలాగే ఇవి బన్నీ క్యాక్టస్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. బన్నీ క్యాక్టస్ దీనికైతే మనం హ్యాండ్‌తో పట్టుకుంటే చిన్న ఇచ్చింగ్ లాగా అనిపిస్తదండి. ముళ్ళు కుచ్చుకున్నట్టు. అవి కడుక్కున్నా కూడా పోవన్నమాట. అందుకని దీంతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా టూల్ ఉపయోగించి పెట్టుకోవాలన్నమాట. దాన్ని నేను కటింగ్స్ వేరు వేరు వాటిలో పెట్టాను ప్రాపగేషన్ కోసం. మనం ఊరికే జస్ట్ అలా కటింగ్ పెట్టినా కూడా దానికి రూట్స్ అయితే వచ్చేస్తాయి. అయితే చివరికి అన్నీ ఇలా పాట్స్‌లో అలా అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత అయితే మళ్ళీ కావాలంటే మనం రీపాట్ చేసుకోవచ్చు. ఈ పెన్సిల్ క్యాక్టస్ కూడా నాకు సబ్స్క్రైబరే తెచ్చిచ్చారండి. అయితే ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.